రాజేష్ మహాసేన, మహాకూటమి రాజేష్ ఒకతను, ఇంకెవరు మొత్తం వచ్చింది ఆ బ్యాచ్, కరుణాకర్ సుగ్గున, హమారా ప్రసాద్, ఈ బ్యాచ్ మీద గౌరవనీయులైన పోలీస్ అధికారులు ఏమంటారంటే వీళ్ళ పేర్లు తప్ప నాకు ఇంటి అడ్రస్లు తెలియవు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు రాశాను. నేను రాస్తే ఫోన్ నెంబర్లో నుంచి ఈ నెంబర్ల నుంచి అజయ్ బాబుకి ఏమన్నా కాల్స్ వచ్చాయా లేదా అని చెప్పి చెక్ చేసి ఏ కాల్స్ రాలేదంట, అందుకని చెప్పి కేసు పక్కన పెట్టారట. నేను అందులో ఈ ఫోన్ నెంబర్ల నుంచి నన్ను బెదిరించారని రాయలా, వీళ్ళ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి రాసిన. పోలీసులు ప్రాణం పోయే ప్రమాదంలో నేను ఉన్నానని చెప్తే నేను ఎవరి మీద కేసు పెట్టానో వాళ్ళ మనుషులు, మీరు ఎవరో పాస్టర్ కేసు పెట్టాడు అజయ్ బాబు మీద అనే చర్చ జరిగింది కదా. వాడు పాస్టర్, వాడి పేరు ఆరోగ్య స్వామి, పాస్టర్ జోసెఫ్ కాదు, గడిది గుడ్డు కాదు, రాధా మనోహర్ దాస్ శిష్యుడు, అతను హిందూ, అతని చేత కేసు పెట్టించారు. ఇన్ని జరిగాయమ్మా. రాజకీయ నాయకులను చూశాను, పోలీస్ అధికారులను చూశాను, జైలు అధికారులను చూశాను, మీడియా మిత్రులు చేసిన సహాయాన్ని చూశాను, మా అభిని చూశాను. ఖమ్మంలో సభ జరిపాం, కడపలో సభ జరిపాం. మేము ఒక్కటే అనుకున్నాం, ఉన్న విషయం చెప్తా ఉన్నా, ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ మీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తకి తిలోదకాలు వదిలిపెడుతున్నాను. మీకు దండం, మీ కాంగ్రెస్ పార్టీకి ఒక దండం. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తాను. ఓపెన్గానే చెప్తున్నాను, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవనీయులైన రాష్ట్ర మంత్రులకి చెప్తున్నాను. నేను తెలంగాణ యూత్ ఫోర్స్కి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాను, తెలంగాణకి సంబంధించినటువంటి యువజన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను, నేను తెలంగాణ లా స్టూడెంట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశాను, ఈరోజు సిఎండిఎఫ్ అనే సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాను, క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ అనే సంస్థకి. నేను చెప్తా ఉన్నా, మీకోసం నా చివరి రక్తం పొట్టు వరకు దారబోసి మీరు ఓడిపోవడంలో నేను ఉంటానని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో. నా ఒక్కడి విషయమే కాదు, ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం జరగాలి, ఎవరికి కష్టం వచ్చినా న్యాయం జరగాలి. మీరే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే, తండ్రితో సమానమే కదా రాష్ట్ర ప్రజలందరికీ. మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? అంటే ఈ స్థానంలో నేను ఉన్నాను, నాకే దిక్కు లేకపోతే ఇక సగటు కార్యకర్తల పరిస్థితి ఏంటి? 2022లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవడొస్తాడో ఎవడు పోటీ చేస్తాడో మేము చూస్తామండి. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో ఉండే క్రైస్తవులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తున్నాం. మా వెనక చంద్రబాబు లేరు, రేవంత్ రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు, కేసీ రావు గారు లేరండి. మా వెనక క్రైస్తవులు ఉన్నారు, మా వెనక దేవుడు ఉన్నాడు. ధైర్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. 3వ తారీఖు, మే నెల 3వ తారీఖు హైదరాబాద్ పట్టణంలో ప్యాట్నీ సెంటర్లో హరిహర కళాభవన్లో సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. హర్ష కుమార్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు. కేఏ పాల్ గారితో నేను మాట్లాడాను ఆల్రెడీ, మీడియా ముఖంగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే వారెవరో నాకు వ్యక్తిగతంగా తెలియదు, ఆయన తెలుసు, ఆయన హీరో అండి, ప్రపంచ శాంతి దూత, ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ నేను ఆయనకి తెలియడం పెద్ద విషయం, ఆయన నాకు తెలియడం పెద్ద విషయం కాదు. అజయ్ బాబును అరెస్ట్ చేశారు, విడుదల చేయకపోతే 2 రోజుల్లో నేనే వస్తానని చెప్పారు. ఆయనకి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అందరూ ఆయన్ని పిచ్చోడన్నారు. వాస్తవంగా అండి, ఇక్కడ కూర్చొని ట్రంప్తో మాట్లాడగలిగిన మగాడైనా, ఇక్కడ కూర్చొని శాంతి చర్చలు చేయగలిగిన విశ్వగురు అని ఎవడికాడ చెప్పుకోవడం కాదు, జనం చెప్పాలా. అలాంటి వ్యక్తి నాకు అండగా నిలబడ్డారు. ఆయన వస్తున్నారు, అక్కడికి అభి గారు వస్తున్నారు. సిపిఎఫ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు అభి గారు ఉంటారు ఇక్కడ. వికేఆర్ గారు వస్తారు, నేను కూడా వస్తున్నాను వీళ్ళందరిలో ఒకటిగా. అలాగే మా మట్టి ప్రసాద్ గారండి, తెలంగాణ సిఎండిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆదిత్య గారు. మీరు గమనించండి, సాయంత్రం 6 గంటలకల్లా చేరుకోండి, ఎందుకంటే జనం సరిపోరు, భారీ ఎత్తున జనం రాబోతున్నారు కాబట్టి సాయంత్రం 6 గంటలకల్లా క్రైస్తవులు అక్కడికి చేరుకోండి. భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా మనం ముందుకెళ్ళాలి అన్న విషయంలో మేధోమదనం జరుగుతుంది. అక్కడ ప్రతి జిల్లాలో కూడా క్రైస్తవ పెద్దల మేధోమదనం కార్యక్రమం జరుగుతుంది. ఇన్ని రోజులు రాజకీయం ఒకెత్తు, ఇక ముందు జరగబోయే రాజకీయం ఒకెత్తు. నేను చెప్తా ఉన్నా, అవసరమైతే ఎన్నికల బరిలో మేము కూడా నిలవబడతాం. నేను అభితో ఒకటే మాట చెప్పాను, ఇన్ని రోజులు సేవ చేసాం, దేవుని వాక్యం చెప్పాం, పాస్టర్స్తో సంఘాలతో మాట్లాడాం. నేను అంటున్నాను, కొడితే కుంభస్థలమే కొట్టాలి, అవి నిలబడితే నారా లోకేష్ మీద నిలబడు, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద నిలబడతాను. వాడి మీద వీడి మీద నిలబడి ఓడిపోవడం కాదు, సింహంతో కొట్లాడి చచ్చిపోతేనే పరువు ఉంటుంది, పందితో పోట్లాడి గెలిచిన విలువ ఉండదు. ఖచ్చితంగా ప్రతి నాయకుడి మీద కూడా క్రైస్తవ అభ్యర్థి నిలబడతాడు.
వ్యూహాత్మకంగానే ముందుకొస్తాం. ఇదంతా కూడా 4 రోజులు బాధలో మాట్లాడుకోవద్దండి. ఇక మా కార్యాచరణ మీరు చూస్తారు. ఇది చెప్పడానికే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. మీరెక్కడ సార్ ఒక్కరు అడిగితే భారతదేశంలో పుట్టిన ముస్లిం అందరూ దేశభక్తులు గారు, అట్లాంటి వాళ్ళందరినీ కలుపుకొని పోతామని చెప్తున్నారు. మీరు ఒక విషయం గమనించాలి. మీరు తప్పుగా విన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు సార్ ఒక్క నిమిషం, ఒకవేళ అది నేనేమన్నా చెప్పే విధానంలో తేడా వస్తే వచ్చుండొచ్చు, కానీ ఒక్క మాట వినండి, దయచేసి వినండి ప్లీజ్, చెప్పనే ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి ముద్ర వేస్తున్నారంటే ముస్లిమ్స్ మీద, ఇక్కడ పుట్టిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాకిస్తాన్ మీదే ఉంటుంది తప్ప భారతదేశం మీద ఉండదు అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఆలోచన తప్పు. ఈ దేశంలో పుట్టినటువంటి ముస్లిం సహోదరులు దేశభక్తితోనే ఇక్కడ బతుకుతారు అన్న విషయం చెప్పాలనుకున్నాను నేను. ఒకవేళ ఏదన్నా ఎవరికి పాకిస్తాన్ వాళ్ళకా? పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయం. పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రకటిస్తే, పాకిస్తాన్ వాళ్ళ మీద నరేంద్ర మోడీ యుద్ధం ప్రకటిస్తే ఆయుధాలు పట్టుకొని అందరికంటే ముందు మేమే అక్కడ ఉంటాం పాకిస్తాన్తో యుద్ధానికి. పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయం. నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాం. దేశం కాడికి వచ్చేసరికి మతం లేదండి. దేశం కాడికి వచ్చేసరికి దేశ ప్రజల రక్షణకు సంబంధించి వచ్చినప్పుడు మతం లేదు. పాకిస్తాన్ వాడు ఒకవేళ అటువైపు నుంచి క్రైస్తవం వచ్చిన, పాకిస్తాన్ వైపు నుంచి ముస్లిం వచ్చిన, పాకిస్తాన్ వైపు నుంచి హిందూ వచ్చిన, మన దేశ భద్రతకి ఏదైనా ఆటంకం అవ్వాలంటే సైనికులతో పాటుగా మీ అందరితో పాటుగా క్రైస్తవ కుర్రాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని ఈ దేశ రక్షణ కోసం నిలబడతారు. అది చెప్పాలనుకున్నా. దయచేసి నేను చెప్పే విధానంలో బై మిస్టేక్ లో మాట్లాడటం టంగ్ స్లిప్ అయింది. దయచేసి ఈ విషయంలో క్షమించండి. చెప్పండి ఎవరు కూడా ఎటు పొలిటికల్ గానీ ఏది కూడా క్రైస్తవ వైపు నిలబడలేదు, ఎవరు మాకు న్యాయం జరగలేదు అని చెప్పారు కదా. మరి ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తి చనిపోయినా, ఏ మతం వ్యక్తి చనిపోయినా కూడా 1-2 రోజులకే వదిలేశారు. కానీ పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు ఇది మత కలహాలు అవ్వకూడదు, అసలు నిజాలు ఏంటి అని చెప్పి దాదాపు 1 రోజుల పాటు కృషి చేసి 400 పైగా సీసీటీవీ ఫుటేజ్లు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.